హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైష్ణవి కాండం. ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు బాగుండాలని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటాను. ఈరోజు వీడియోలో చేపల ఫ్రై అయితే నేను ఎలా చేయాలో అయితే మీకు చూపిస్తానండి. చాలా టేస్టీగా ఉన్నాయి. మా వీడియోలో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నేను హాఫ్ కేజీ అయితే చేపలు తీసుకున్నాను. ఇందులో కొంచెం ఉప్పు, నిమ్మకాయ వేసి కొంచెం పసుపు వేసి అయితే 3 సార్లు అయితే కడుక్కున్నాను అనమాట ఈ చేపల్ని. ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని ఇందులో ఉప్పు, కారం, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక ఎగ్ వైట్ అయితే కొట్టి వేసాను అనమాట. ఇది మొత్తం కలిపిన తర్వాత ఇదైతే కలిసేలా అయితే కలిపాను. ఇందులో జీలకర్ర, మెంతులు వేయించి అయితే పొడి చేసి వేసుకోవాలి. ఇదండి ఈ పొడి అయితే నేను ఒక స్పూన్ దాకా వేసాను. చేపల్ని మొత్తం వేసిన తర్వాత ఇవన్నీ ఇలా కలుపుకోవాలండి. ఫస్ట్ నేను మసాలా ఎందుకు కలిపానంటే అది చేపల పైన వేస్తే కలవదు కాబట్టి నేను ఫస్ట్ మసాలా వేసుకున్న తర్వాతనే చేపలు వేసి ఇలా జీలకర్ర, మెంతులు వేసి కలుపుకున్నాను అనమాట. కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె తీసుకొని వెడల్పాటిది ఇందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసిన తర్వాత అది నేనైతే కొంచెమే వేసాను. ఇది మనకు ఆయిల్ అయితే దేనికి యూజ్ అవ్వదు. ఇందులో ఒక్కొక్కటిగా మనం మసాలాలు కలిపిన చేపలను అయితే ఇందులో ఎన్ని పడతాయో అన్నీ అయితే వేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే ఇవి ఫ్రై అయ్యాయి. మరోవైపు అయితే గరిటెతో మెల్లగా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. 2 వైపులా కాల్చుకోవాలన్నమాట. ఇవి ఫ్రై అవ్వాలి, బాగా ఫ్రై అవ్వాలన్నమాట. ఒక 5 మినిట్స్ అయితే మనకి ఫ్రై అయితే రెడీ అయిపోతాయి. ఇప్పుడు అన్ని చేపలను అయితే ఇలా తిప్పుకుంటూ కాల్చుకోవాలి. అయితే ఫ్రై అయ్యాయి, తీసేసుకోవాలి. ఒక ప్లేట్. చాలా టేస్టీగా ఉన్నాయండి. ఇవైతే నెమ్మదిగా ఒక్కొక్కటిగా అయితే తీసుకోవాలి, లేకపోతే అవి విడిగా అయిపోతాయి అన్నమాట. ఇవి ముక్కలు అయితే మనకి చిన్నగా మాకు షాప్లో అయితే చిన్నగా కొట్టించారు, రౌండ్గా అయితే రాలేవు. చేపలు చాలా పెద్దగా ఉన్నాయన్నమాట. అందుకోసమని అయితే ఇలా తెప్పించుకున్నాను. అంతే అండి, మనకు ఒక ప్లేట్లోకి అయితే తీసుకొని సర్వ్ చేసుకోవాలి. చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉన్నాయండి. మా వీడియోని అయితే లైక్ చేయండి. మా ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.